ఈ వీడియో చూస్తున్న వారందరికీ నా ప్రియమైన యేసుక్రీస్తు నామములో నా వందనములు తెలియజేస్తున్నాను. మనం బైబిల్ గురించి కొన్ని ప్రాథమిక విషయాలు మనం తెలుసుకుందాం. బైబిల్ అనే పదము బిబ్లాస్ అనే గ్రీకు పదం నుండి వచ్చింది. తెలుగులో పరిశుద్ధ గ్రంథం అని అంటాము. బైబిల్ అనగా పుస్తకాల సముదాయం లేదా గ్రంథము. ఇందులో 66 పుస్తకాలు, 1189 అధ్యాయాలు, 31,173 వచనాలు ఉన్నాయి. బైబిలు 2 భాగములుగా ఉన్నది. ఒకటి పాత నిబంధన, మరొకటి క్రొత్త నిబంధన. ఇందులో బైబిల్ పుస్తకముల విభజన జరిగింది. పాత నిబంధనలో 39 పుస్తకములు ఉన్నాయి. ధర్మశాస్త్ర పుస్తకములు అనగా 5 పుస్తకములు. ఆదికాండం నుంచి ద్వితీయోపదేశకాండం వరకు చూస్తాము. అలాగే చరిత్రకు కలిగిన పుస్తకాలు 12 పుస్తకాలు. యెహోషువ నుండి ఎస్తేరు వరకు పద్య భాగం కలిగిన పుస్తకాలు 5 ఉన్నాయి. అవి యోబు నుంచి పరమగీతముల వరకు ఉన్నాయి. ప్రవక్తల గ్రంథములు 17 పుస్తకాలు ఉన్నాయి. అవి యెషయా నుండి మలాకి వరకు ఉన్నాయి. కృత నిబంధన పుస్తకాలు 27. అవి యేసు ప్రభు జీవిత చరిత్ర గురించి 4 పుస్తకాలు అనగా సువార్తలు. మత్తయి సువార్త నుంచి యోహాను సువార్త వరకు. సంఘ చరిత్రకు కలిగిన పుస్తకం ఒకటి ఉన్నది. అది అపోస్తలుల కార్యములు. పత్రికలు 21 పత్రికలు ఉన్నాయి. అవి రోమా నుంచి యూదయ వరకు చూస్తాము. అలాగే ప్రవచన గ్రంథం అనగా ఒక పుస్తకం ఉన్నది. అది ప్రకటన గ్రంథము.